ఈ వీడియోలో నేను ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ గురించి మొత్తం చెప్తాను. అసలు ఈ ఎస్ఓపి ఎందుకు, దేనికి యూజ్ అవుతుంది అండ్ ఎలా రాయాలని చెప్పి మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఓపి అంటే ఒక ఎస్ఏ లాంటిది. దాంట్లో మన గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన యూనివర్సిటీకి అప్లికేషన్ పంపినాక మన రివ్యూ కమిటీ అయితే మన ఎస్ఓపిని ఇవాల్యుయేట్ చేస్తారు. చేసినాక యాజ్ ఎ పర్సన్ గా నువ్వు ఆ యూనివర్సిటీకి ఫిట్ అవుతావా, తీసుకున్న కోర్స్ కి సెట్ అవుతావా అని చెప్పి అయితే రివ్యూ చేస్తారు. టు బి ఆనెస్ట్ ఎవరికన్నా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఎస్ఓపికి. యూనివర్సిటీ వాళ్ళు అయితే మన అప్లికేషన్ ని ఒకసారి రివ్యూ చేస్తారు. ఆ రివ్యూలోనే మన గురించి మనం నీట్ గా రిప్రజెంట్ చేసుకోవాలి. ఆ ఎస్ఓపిని చూసిన తర్వాత వీడు మన కాలేజ్లో జాయిన్ అయితే తోపుంటుందిరా భయ అని చెప్పి అనుకోవాలి. ఒక ఎస్ఓపి ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, అసలు నీ కథ ఏంటి, ఈ ఫీల్డ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, నువ్వు ఈ కోర్స్ ఎందుకు తీసుకుంటున్నావు, ఈ కోర్స్ నీకు ఎట్లా హెల్ప్ అవుతుంది అండ్ నువ్వు ఇక్కడ వరకు రావడానికి నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి అన్న టైప్లో ఉంటుంది ఎస్ఓపి అంతా. మనం ఎస్ఓపి రాయాలంటే ఫస్ట్ మన గురించి మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. సర్టిఫికేషన్స్, అచీవ్మెంట్స్, ఇంటర్న్షిప్స్ లాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అన్ని బయటకు తీయాలి. ప్రొఫైల్కి మంచి బూస్ట్ ఇస్తావు అనుకున్నవి అండ్ అకాడమిక్స్కి రిలేటెడ్ ఉన్నవి పెట్టాలి. అకాడమిక్స్కి సంబంధం లేకుండా ఎప్పుడో స్కూల్లో స్పూన్ మీద నిమ్మకాయ పెట్టుకుని పరిగెట్టే కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన అంటే బాగోదు కదా. సో ఈ ఎస్ఓపి అనేది నీకు సెట్ అయ్యేటట్టుగా నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉండాలి. మన రెజ్యూమేలో ఉన్న డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా దింపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ రెజ్యూమ్ సపరేట్గా పంపిస్తాం కాబట్టి మళ్ళీ సేమ్ మ్యాటర్ని ఎస్ఓపిలో కొంచెం చదివితే అది చూసేటోడికి మూడ్ దొబ్బుతుంది. మాక్సిమం రెజ్యూమేలో లేని డీటెయిల్స్ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఎస్ఓపి అనేది మీ ప్రొఫైల్ని ఎలివేట్ చేస్తున్నట్టుగా అయితే ఉండాలి. మీ యూనివర్సిటీ వెబ్సైట్స్లో వాళ్ళకి కావాల్సిన ఎస్ఓపి రిక్వైర్మెంట్స్ని మెన్షన్ చేస్తారు. లైక్ వాళ్ళు ఎస్ఓపిలో ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి మెన్షన్ చేస్తారు. డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఎస్ఓపికి. ఒకడేమో వర్డ్ లిమిట్ పెడతాడు, ఇంకొకడేమో నాకు ఇదే ఫాంట్ కావాలంటాడు, ఇంకోడేమో పేజ్ లిమిట్ అంటాడు, ఇంకోడేమో కాంటెక్స్ట్ అంటాడు. మనమైతే ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎస్ఓపి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ముందే చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎస్ఓపి అనేది మస్తు టైం పడుతుంది మనకి రాయడానికి. ఫస్ట్ టైం అని ఎందుకు అంటున్నా అంటే, మన ఎస్ఓపిని మనమే పర్ఫెక్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి మన కోసం ఎస్ఓపిని తయారు చేయరు. ఒకవేళ మీ కన్సల్టెన్సీ వాళ్ళే ఎస్ఓపి కూడా క్రియేట్ చేస్తారంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ చేయకపోతే మనం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని పెట్టుకుని క్రియేట్ చేసుకోవాలి ఎస్ఓపిని. లైక్ గ్రామర్ చెక్ చేసుకోవాలి, పారాగ్రాఫ్ ఫ్లో ఎట్లుందని చెక్ చేసుకోవాలి, సెంటెన్స్ ఒక ఫ్లోలో వెళ్తున్నాయి లేవనుకొని చెక్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వర్డ్ రిడెండెన్సీ లేకుండా ఉన్నట్టు చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేసుకుని దాన్ని మెల్లగా 1 by 1 మోడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. మన ఎస్ఓపిలో గ్రామర్ మిస్టేక్స్ ఎలా అయినా వస్తాయి. ఒకవేళ మీరు సిబిఎస్ఈ అయ్యి డిపిఎస్ కానీ రెక్కల్ ఫోర్డ్ కానీ అలాంటి కాలేజీలు స్కూల్స్ అయితే మీకు గ్రామర్ మిస్టేక్స్ తక్కువ వస్తాయేమో, కానీ నాలాగే ఎస్ఎస్సి చదువుకున్న వాడికి అయితే గ్రామర్ మిస్టేక్స్ పక్కా వస్తాయి. అప్పుడు మన ఎస్ఓపిని గ్రామర్లీ అండ్ క్విల్బాట్ అని చెప్పి 2 వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో మన ఎస్ఓపిని పేస్ట్ చేస్తే దాంట్లో ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసి రెక్టిఫై చేసుకోమంటాయి. సో గ్రామర్ అంతా కరెక్ట్ ఉందిరా భయ్, ఇక నేను ఫుల్ సాటిస్ఫై అయినా అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్కి కానీ ఇంట్లో ఎవరికైనా కానీ ఒకసారి ఎస్ఓపిని ఇచ్చి చదవమని చెప్పండి. ఎందుకంటున్నా అంటే మనకి ఓవర్లుక్లో కొన్ని మిస్టేక్స్ అయితే కనిపించవు. సో వేరే వాళ్ళు చదివితేనే వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేస్తారు. సో మనం మళ్ళీ దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు వేరే వాళ్ళ ఎస్ఓపి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఓకే, అలా అని చెప్పి మొత్తం వాళ్ళ మ్యాటర్ దింపితే మనకే ప్రాబ్లం అవుతుంది. సో మీ ఎస్ఓపి అనేది యూనిక్గా రాయడానికి ట్రై చేయండి. మనం రాసే ఎస్ఓపి వేరే లెవెల్ అయి ఉండాలి. అంటే మనం అంత ఎలివేట్ చేసుకోవాలి. దాంట్లో ఇట్లాని ఫేక్ ముచ్చట్లని రాయకండి. దాంట్లో మీ దగ్గర ప్రూఫ్ ఉంటేనే దాని గురించి అది మెన్షన్ చేయండి ఎస్ఓపిలో. సో యూనిక్గా ఉండేలాగా చూసుకోండి, హ్యూమన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ప్లేజరిజంని తక్కువ ఉండేలాగా చూసుకోండి. సో ఎస్ఓపిని ఇంకా ఇచ్చి పడేయండి. సరే మరి వెళ్తా, బాయ్.